ఓకే మేడం. వాయిస్ వినిపిస్తుంది. వినిపిస్తుందా అండి? నాది కొంచెం యాహ్! ల్యాప్‌టాప్ యాహ్! సౌండ్ వినపడట్లేదు అన్నట్టు. యాహ్! వినిపిస్తుంది. ఏంటి వినిపిస్తుంది. ఫెస్టివల్ మోడా? ఎవరు జాయిన్ అవ్వట్లేదు ఇవాళ. ఫెస్టివల్ మోడ్ లాగా ఉంది. ఇంకా అవ్వలేదనుకుంటా దివాళీ క్రాకర్స్. ఆహ్, అందరూ సెలబ్రేట్ చేసుకున్నారా దివాళీ? ఏంటి అది కూడా చెప్పరా కనీసం? క్వెషన్స్ ఆన్సర్ చెప్పమంటే చెప్పరు. ఇది కూడా చెప్పరా? దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారో లేదో కూడా చెప్పరా ఎవరు? అయ్యో! అన్‌మ్యూట్ చేసుకోండి. అన్‌మ్యూట్ చేసుకొని ఫ్రీగా ఆ మింగిల్ క్లాస్‌లో అవ్వాలి. మ్యూట్ ఆప్షన్ ఇచ్చేయండి సార్. ఎవరు కావాలంటే వాళ్ళు అన్‌మ్యూట్ చేసుకుంటారు, చెప్తారు. యాహ్! అందరికి అన్‌మ్యూట్ ఇవ్వండి మహేష్ సార్. అండ్ మీరు కూడా అక్కడ ప్రెస్ చేయొచ్చు. అన్‌మ్యూట్ యాహ్! బానే సెలబ్రేట్ చేసుకున్నాం మేము దివాళీ అందరం. హ్మ్. గ్రాండ్ సెలబ్రేషన్స్. అయిపోయింది. వెరీ గుడ్. 3 డేస్. అందుకే ఇంకా ఫెస్టివ్ మోడ్ నుంచి రాళ్ళు బయటికి. ఇంకా పిల్లలున్నారు. ఉంటుందిలేండి. దివాళీ గదా! 2, 3 రోజులు హ్మ్. సెలబ్రేషన్స్. అదే పిల్లలు గూడా ఉన్నారు వెళ్ళలేదు ఇంకా. చలో ఇవాళ ఎక్కువ పెద్ద కాన్సెప్ట్ ఏం చెప్పనండి. ఓకే. రాజయోగ అండ్ హఠయోగాకి మధ్య డిఫరెన్స్ ఏంటి? అండ్ కాన్సెప్ట్ ఆఫ్ మితాహార గురించి, హఠయోగాలో ఉన్న ఆల్రెడీ మనం అష్టకుంభకాస్ గురించి మాట్లాడుకున్నాము. బట్ అగైన్ నాదెందుకు మ్యూట్ అయింది? వినిపిస్తుందా అండి? మ్యూట్ అయింది. సారీ. హఠయోగ, రాజయోగ గురించి మాట్లాడుకుందాం ఇవాళ. అండ్ మితాహార కాన్సెప్ట్ అండ్ ఈ మితాహార కాన్సెప్ట్ హఠయోగాకి, రాజయోగాకి ఎలా పనిచేస్తుంది? అండ్ అష్టకుంభకాస్ గురించి మనం మాట్లాడుకుందాం ఇవాళ. సింపుల్ కాన్సెప్ట్స్ మాట్లాడుకుందాం. నేను ఎక్కువ బోర్ కొట్టించాను మీకు కూడా, ఇంకా ఫెస్టివ్ మోడ్ నుంచి బయటికి రాలేదు. అప్పుడే చదువుకోవాలా? అప్పుడే యోగా చేయాలా అని. ఓకే. చలో. ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం రాజయోగ అంటే ఏంటి? రాజయోగ అనేది ఏంటంటే ఫోకస్ ఆన్ కంట్రోలింగ్ ఆఫ్ చిత్త. చిత్త అంటే ఇక్కడ ఏం మాట్లాడుకుంటాం? చిత్త అంటే మైండ్. రాజయోగ కాన్సెప్ట్ ఏంటంటే అండి, మైండ్‌ని కంట్రోల్‌లో ఉంచుకొని స్పిరిచువల్ పాత్, సమాధి స్థితిని పొందే స్టేజ్ అన్నమాట. సో, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రాజయోగ అనేది కింగ్ ఆఫ్ ఆల్ యోగాస్. మనం ఏ యోగా, హఠయోగ చేయండి, మంత్రయోగ చేయండి, లయ యోగ చేయండి, ఏది చేసినా కూడా ఏది పొందడానికి చేస్తున్నాం? రాజయోగాన్ని పొందడానికే చేస్తున్నాం. రైట్? ఈ రాజయోగం అసలు ఏంటి అంటే కంట్రోలింగ్ ఆఫ్ చిత్త. చిత్తాన్ని, మైండ్‌ని అంతే కదండీ! మైండ్‌ని కంట్రోల్‌లో ఉంటే యోగ అయిపోయినట్టే. మన మైండ్ మన కంట్రోల్‌లో ఉంటుందా? ఉండదు. కదా! సో, ఇక్కడ కూర్చుంటాం మనం. అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌస్‌లో మనం అమెరికా ప్రెసిడెంట్‌తో డిన్నర్ చేస్తున్నట్టు కూడా మనం ఊహించుకోవచ్చు. అంతే గదా! లేదు ఇంకెక్కడోనో మనం జోన్ ఔట్ అయ్యి ఇంకెక్కడో మనం అన్నీ ఊహించుకోవచ్చు. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఇక్కడ కూర్చొని మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనానికెళ్ళినట్టు కూడా ఊహించుకోవచ్చు. సో, అదొక్కటి కంట్రోల్‌లో ఉంటే మనందరం కూడా యోగుల కిందే లెక్క. కదా! అది కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం అనేది రాజయోగ కాన్సెప్ట్ అన్నమాట. అది కంట్రోల్‌లో చేస్తేనే మనం సమాధి స్టేజ్‌కి వెళ్ళగలుగుతాం. చిత్తవృత్తుల్ని అకార్డింగ్ టు ది పతంజలి మహర్షి ఏంటి కాన్సెప్టు? ఫస్ట్ ఇదే చిత్తవృత్తి నిరోధస్య. చిత్తాన్ని, వృత్తుల్ని నిరోధించడమే పతంజలి మహర్షి ఫస్ట్ కాన్సెప్టే అది. సో, ఈ రాజయోగానికి కూడా ఇదే పతంజలి మహర్షిదే వర్తిస్తుంది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే హఠయోగ ఎక్కువ ఇప్పుడు మనకు ప్రాచుర్యంలో ఉన్నదేంటిది? హఠయోగ. ఎందుకు ప్రాచుర్యంలో ఉంది అంటే, హఠయోగాన్ని ప్రాక్టీస్ చేయటం వల్ల మనం రాజయోగాన్ని పొందగలుగుతాం. ఎలా? ఫస్ట్ మనం ఇప్పుడు ఫెస్టివల్ మోడ్ వచ్చిందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తా. ఫెస్టివల్ మోడ్ వచ్చింది. మనం పూజ గ మనం అన్నీ క్లీన్ చేసుకుంటేనే పూజ గదిలోకెళ్తాం. అంతేనా? ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాం. అన్నీ మార్చుకుంటాం. మనం శుభ్రపడతాం. మనం ఫస్ట్ శుభ్రపడి, ఇల్లు శుభ్రపడి, మనం శుభ్రపడితేనే మనం ఏం చేస్తాం? వెళ్లి పూజా మందిరంలో అమ్మవారికి పూజ చేస్తాం. అవునా?
సో నథింగ్ లైక్ దట్ సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ హఠ యోగా కూడా. బాడీని మైండ్ని క్లియర్ చేసుకోకుండా చిత్తాన్ని క్లియర్ చేయడం అంటే కుదరని పని. సో బాడీని ఆసనాల ద్వారా, ప్రాణాయామాల ద్వారా, మితాహార కాన్సెప్ట్ ద్వారా, మితాహారం ద్వారా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 8 limbs పాత్వే గురించి మాట్లాడుకున్నాం. వాటి ద్వారా ధారణ, ధ్యాన, ప్రత్యాహార వీటి ద్వారా బాడీని ప్రిపేర్ చేసి దాని నుంచి రాజయోగానికి, చిత్తాన్ని కంట్రోల్ చేయడానికి వెళ్ళగలుగుతాం. సో హఠయోగా కాన్సెప్ట్ మెయిన్ మనకి ఏమిస్తుందంటే ఫోర్సబుల్ పార్ట్ అన్నమాట. ఇది ఏంటంటే ఫిజికల్ ప్యూరిఫికేషన్, కంట్రోలింగ్ ఆఫ్ ప్రాణ త్రూ ఆసనాస్ అండ్ ప్రాణాయామాస్, రైట్? ముద్రాసు, బంధాసు, ముద్రాల ద్వారా, బంధాల ద్వారా, వీటి ద్వారా ఏంటంటే ఫిజికల్గా ఆర్ మెంటల్గా ఈ ఇదిని క్లియర్ చేసుకొని, ఇది ఏంటి మళ్ళీ దీని అచీవ్మెంట్ ఏంటి, మనం ఇన్ని క్లియర్ చేసుకుని దీని అచీవ్మెంట్ ఏంటి, రాజయోగం పొందడం. అంటే ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఒక మొక్క పెట్టామనుకోండి, ఒక విత్తనం నాటామనుకోండి, దానికి ఏం చేస్తున్నాం, సన్లైట్ ఇస్తాం, వాటర్ ఇస్తాం, దానికి ఒక ఎనర్జీ బూస్టప్ సాయిల్లో, మంచి సాయిల్లో పెడతాం. సో ఇవన్నీ ఏంటి, ప్రాణాయామాస్ చేయటం, ఆసనాలు వేయటం, కుంభకాలు చేయటం, ముద్రాస్ వేయటం, బంధాస్ వేయటం, ఇవన్నీ కూడా ఈ మొక్కని మనం గ్రోనప్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో మొక్క పెద్దదయ్యి ఏమిస్తుంది, ఒక మంచి ఫ్రూట్నో, ఒక మంచి ఫ్లవర్నో ఇస్తుంది. ఆ ఫ్రూట్ ఏంటి, రాజయోగం అన్నమాట. మొక్క పెట్టడం, విత్తనం నాటడం దగ్గర నుంచి వాటర్ వేయటం, సన్లైట్ ఇవ్వడం, దానికి ఎరువు వేయటం, దాన్ని పెంచడం అంతా హఠయోగా అయితే, దానికి వచ్చే ఫ్రూట్ అనేది రాజయోగం. మనం ఏం పొందాం దాని నుంచి బెనిఫిట్ అంటే రాజయోగాన్ని పొందుతుంది. అది ఇవి రెండింటి మధ్య వ్యత్యాసం అన్నమాట. సో ఇక్కడ కొన్ని మనం దీనికి హఠయోగాకి కాంప్లిమెంట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక హోటల్లో దిగామనుకోండి, మనకి ఏమి ఇస్తారు, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. అంటే ఇది కొంటే ఇది ఫ్రీ అండి అని బ్రేక్ఫాస్ట్ని ఫ్రీగా ఇస్తున్నారు, మనకి కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు. సో హఠయోగా చేయడం వల్ల కాంప్లిమెంటరీ ఏం పొందుతున్నాం మనం అంటే డైరెక్ట్గా రాజయోగానికి ప్రాక్టీస్కి డైరెక్ట్గా మనకి రూట్ క్లియర్ అవుతుంది అనమాట. అర్థమైంది కదండి కాన్సెప్ట్? నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఒక ఫోకస్ చేస్తే హఠయోగాలో ఏం బెనిఫిట్ పొందుతాం, రాజయోగాలో ఏం బెనిఫిట్ పొందుతాం. ఒక గోల్ వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ హఠయోగా అండ్ వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ రాజయోగా, ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి దానికి, ఓకే? ఈ రెండిటి మధ్య రిలేషన్ ఏంటి, ఇది ఒక లిస్ట్ వైజ్గా మనం డిఫరెన్షియేట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏంటి, హఠయోగాలో ఫోకస్ దేని మీద పెడతాం, ఐడియా ఉంది కదా, బాడీ అండ్ మైండ్ మీద పెడతాం, అంతే కదా? బాడీ మీద ఆసనాల ద్వారా, ప్రాణాయామాల ద్వారా ప్యూరిఫికేషన్స్, ఎనర్జీ ఛానల్స్ని ప్యూరిఫై చేస్తాం. హఠయోగ కాన్సెప్టే అది కదా. ఆసనాస్, ముద్రాస్ అండ్ బంధాస్, ప్రాణాయామాస్ ద్వారా మన బాడీని ఏం చేస్తుంది, అది హఠయోగ క్లెన్స్ చేసి ఎనర్జైజ్ చేస్తుంది ఛానల్స్, రైట్? ఇందులో ఏమవుతుంది, రాజయోగాలో ఏంటి, మనకి దీని ఫోకస్ దేని మీద పెడతాం, కాన్సన్ట్రేట్ ఆన్ మైండ్ అండ్ కాన్షియస్నెస్, కంట్రోల్ చేయడానికి, చిత్తాన్ని కంట్రోల్ చేయడానికి ఫోకస్ దాని మీద పెడతాం. నవడేస్ రాజయోగానికి డైరెక్ట్గా వెళ్ళలేమండి. ప్యూరిఫికేషన్స్, మన బాడీ క్లెన్సింగ్ లేకుండా, అదే చెప్తున్నాను కదా, సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు దేవుడి రూమ్లోకి, ఇప్పుడు మనం ఒక గుళ్ళోకి వెళ్ళాలి అంటే ఏం చేస్తాం, మన బాడీని మనం క్లీన్గా ఉంచుకుంటాం. ఫుడ్ అది తీసుకొని వెళ్లకుండా నీట్గా, కొంచెం ఫుడ్ లేకుండా మితాహారం తీసుకొని గుడికి వెళ్ళి చిత్తం మంచి శుద్ధమైన మనసుతో భగవంతుడిని అర్చిస్తాం. సేమ్ అలాగే కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ దీన్ని క్లియర్ చేసుకున్నాక దానికి వెళ్ళడం అనేది గుడ్ మెథడ్ అనమాట, వన్ ఆఫ్ ద వే. మిగతా పద్ధతులు కూడా ఉన్నాయి, మంత్రయోగం, లయయోగం, భక్తి యోగం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ మనం మాట్లాడుకునే యోగా కాన్సెప్ట్కి వచ్చేసి ఇది ఒక వే అన్నమాట. నెక్స్ట్ ఏంటి, దీన్ని చేయటం వల్ల గోల్ ఏమొస్తుంది, మనం దేన్ని హఠయోగాలో మనం ఏం పొందుతాం, బ్యాలెన్సింగ్ ఆఫ్ హా అండ్ తా. ఇక్కడ హత అంటే ఏంటని చెప్పుకున్నాం మనం, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. హా అంటే సూర్యనాడి,
తా అంటే చంద్రనాడి. లూనార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీని జాయిన్ చేస్తాం, ప్యూరిఫికేషన్ చేస్తాం హఠయోగాలో, రైట్. హా అంటే సన్ అండ్ ప్రాణ, తా అంటే ఇక్కడ మూన్ అండ్ చిత్త. ఎప్పుడు కూడా అండి చంద్రుడు మనఃకారకుడు. మన మనస్సుని ప్రచోదనం చేయాలన్నా, మన మనసుని లో చేయాలన్నా, మన మనసులో ఏదైనా ప్రభావాన్ని కలిగించాలన్నా, చిత్తాన్ని ప్రకోపింప చేసేది, చిత్తానికి సంబంధించింది ఏదైనా సరే చంద్రుడినే అంటారు. మీరు జాతకరీత్యా కూడా చూడండి, జనరల్ గా చెప్తున్నా, మీరు ఎవరైనా జాతకాలు నమ్మే వాళ్ళు ఉంటే, లోగా ఉంటుందండి, ఏంటో మూడీగా ఉంటున్నారండి మా పిల్లలు అని ఎవరైనా జనరల్ గా మేమే ఇలా ఉంటున్నాము, ఏంటో మనసు లో అయిపోతుంది, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాము, ఇలాంటి కాన్సెప్ట్స్ దగ్గరికి వెళ్తే, ఒక జాతకం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్రుడి స్థితి ఎలా ఉంది అనేది చూస్తారు. నవగ్రహాల్లో చంద్రుడి స్థితి ఎలా ఉందనేది చూస్తారు. సో ఇక్కడ చంద్రుడు అనేవాడు మనఃకారకుడు అనమాట. చంద్రుడు నీచబడ్డాడు. చంద్రుడు నీచబడితే డిప్రెషన్ లోకి వెళ్ళటం, సైకలాజికల్ గా ఇబ్బందులు పడటం, లోగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ హఠయోగ కాన్సెప్ట్ లో మెయిన్ కాన్సెప్ట్ హా అంటే సోలార్ ఎనర్జీ, ప్రాణాస్ అంటే మన బ్రెత్ ని చేసే కంట్రోల్, అంటే ఎనర్జైజ్ చేస్తుంది అనమాట. సోలార్ ఎనర్జీ ఆబ్వియస్లీ ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ లో ఉంటుంది. లూనార్ ఎనర్జీ తా వచ్చేసి చిత్త కంట్రోల్లో ఉంచేది లూనార్ ఎనర్జీ. ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ రెండిటి శక్తుల్ని, సోలార్ ఎనర్జీని లూనార్ ఎనర్జీని, సన్ ఎనర్జీని, ఇడా నాడిని పింగళ నాడిని జాయిన్ చేసుకొని సుషుమ్నా నాడిలోకి కాన్సెప్ట్ రాజయోగ అనేది తీసుకెళ్తుంది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు హఠయోగాలో ఏం చేస్తున్నాం, మనం సోలార్ ఎనర్జీని లూనార్ ఎనర్జీని ఎనర్జైజ్ చేసుకుంటున్నాం హఠయోగాలో. ఎలా? ప్రాణాయామాస్ మనం చెప్పుకున్నాం కదా, సూర్యభేదన ప్రాణాయామ, చంద్రభేదన ప్రాణాయామ, అనులోమ్ విలోము, ఇవన్నీ మనకి వీటికి ఫైనల్ యూజ్ ఏంటంటే అండి, ఈ రెండు నాడీస్ ని ప్యూరిఫై చేయడం. రాజయోగాల్లోకి వచ్చేసరికి ఏమవుతుంది, ఈ రెండు నాడీలు ప్యూరిఫై అయిన నాడుల్ని జాయిన్ చేసి సుషుమ్నా నాడీలోకి ప్రవహించేలాగా ప్రాణశక్తిని చేసుకోవడమే రాజయోగ యొక్క కాన్సెప్ట్. ఒక్క సెకండ్ అండి. సారీ. సో దిస్ ఈస్ ద రాజయోగ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇక్కడ గోల్ మనం ఏం అచీవ్ చేస్తున్నాము, మనం హఠయోగాలో వచ్చి ఎనర్జైజ్ చేసుకుంటాము, రాజయోగాలో వచ్చి కాన్షియస్నెస్ ని సుప్రీం లెవెల్ కి, అంతే కదా. వాట్ ఈస్ ద ఇడా అండ్ పింగళ నాడి, సుషుమ్నా నాడి కాన్సెప్ట్ ఏంటి, సుప్రీం లెవెల్ కి మనల్ని తీసుకెళ్ళగలుగుతుంది, సమాధి స్టేట్ కి తీసుకెళ్ళగలుగుతుంది. అది సుషుమ్నా నాడి యొక్క ఇది శక్తి. ఎక్కడ కలుస్తుంది అంటే అండి, సుషుమ్నా నాడి మీకు ఎవరికైనా ఐడియా ఉందా? సుషుమ్నా నాడి ఎక్కడ స్టార్ట్ అవుతుందో? అసలు ఈ ఇడా నాడి అంటున్నాం, పింగళ నాడి అంటున్నాం, అది హ్యూమన్ ఆర్గాన్స్ లో కనపడవు అని కూడా నేను మీకు చెప్పాను. కానీ ఎక్కడ ప్రవహిస్తుంది అని కూడా మీకు చెప్పాను ఒకసారి, గుర్తుందా ఎవరికైనా? క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి ప్రీవియస్ క్లాసెస్ లో నేను ఇన్ని మాట్లాడుతున్నా కదా, ఇడా నాడి అంటే ఏంటి, పింగళ నాడి అంటే ఏంటి, సుషుమ్నా నాడి. మనకి మెయిన్ గా 3 నాడీస్ ఉన్నాయని చెప్పుకున్నాం మనం. ఈ 3 నాడీస్ ఎక్కడ కలుస్తాయి, ఎలా వెళ్తాయి అనేది చెప్పాను మీకు ఒకసారి. మూలాధారం నుండి ప్రారంభం అవుతుంది. సార్ యా, మిగతా వాళ్ళు చెప్పండి ఎవరైనా. ఆ సార్ ఆల్రెడీ మీకు, ఆ సార్ కన్నీ ఐడియా ఉండదు, మీకు ఎవరికైనా ఐడియా ఉందా? మనం మొన్న చక్రాస్ గురించి మాట్లాడుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. కాన్సెప్ట్ అర్థమైందా చక్రాస్ క్లాసు? సో మీకు ఆల్రెడీ చెప్పా, స్పైన్ మీద చక్రాస్ ఉంటాయని చెప్పా. మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ. సో ఈ వెన్నుపూస మీదే రైట్ సైడ్ వచ్చేసి ఇడా నాడి ఉంటుందండి, సోలార్ ఎనర్జీ. ఓకే, రైట్ నాస్ట్రిల్. లెఫ్ట్ నాస్ట్రిల్ వచ్చేసి లూనార్ ఎనర్జీ. ఇప్పుడు 3 నాడులు ఇలా వెళ్తున్నాయండి. చూడండి, ఈ 2 ఫింగర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఏది? ఇండెక్స్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్. మిడిల్ ఫింగర్ దీనికంటే కొంచెం హైట్ లో ఉంది, రైట్. ఇదే కాన్సెప్ట్ అన్నమాట. రైట్ సైడ్ వచ్చేసి సోలార్ ఎనర్జీ,
లెఫ్ట్ సైడ్ వచ్చేసి లూనార్ ఎనర్జీ. ఈ రెండు ఎక్కడ కలుస్తున్నాయి మీకు? ఇది బేస్ ఆఫ్ ద స్పైన్, మూలాధార చక్ర అనుకుంటే మన వెన్నుపూస లోపల ఈ మూలాధార నుంచి రెండు ఎనర్జీలు పాస్ అవుతున్నాయి. ఇది కూడా పాస్ అవుతుంది, సుషుమ్న కూడా పాస్ అవుతుంది. కానీ ఈ జాయింట్ ఎక్కడ స్టార్ట్ ఇదవుతుంది అంటే ఆజ్ఞా చక్ర దగ్గర కలుస్తాయి ఈ రెండు ఎనర్జీస్. సోలార్ అండ్ లూనార్ ఆజ్ఞా చక్ర దగ్గర కలిసి సుషుమ్న నాడి సహస్రారంలోకి జాయింట్ అవుతుంది. అర్థమైందా? మూడు ప్యారలల్ గా వెళ్తున్నాయండి రోడ్లు. అర్థమవుతుంది కదా కాన్సెప్ట్? మూడు రోడ్లు నడుస్తున్నాయి. ఈ చివరి ఈ పక్క రోడ్డు, ఈ పక్క రోడ్డు, రైట్ సైడ్ రోడ్డు, లెఫ్ట్ సైడ్ రోడ్డు మధ్య రోడ్లోకి కలిసిపోతుంది. ఎక్కడ? ఆజ్ఞా చక్ర అనే సిగ్నల్ దగ్గర. అర్థమైందా? ఈ ఆజ్ఞా చక్ర నుంచి ఈ రెండు నాడులు ఉండవు. ఇక సోలార్ అండ్ లూనార్ నాడులు ఉండవు. ఇడా అండ్ పింగళ ఉండదు. ఓన్లీ సుషుమ్నానే ఉంటుంది సహస్రార. సో మీరు ఎనర్జైజ్ చేసేది ఈ నాడుల ద్వారా మీ బ్రెత్ని, ప్రాణాన్ని తీసుకెళ్ళి అక్కడ పాత్ని ఇచ్చేసుకొని సుషుమ్న నాడిలోంచి సహస్రారంలోకి వెళ్తుంది. అది రాజయోగ కాన్సెప్ట్. ఇప్పుడు హఠయోగాలో మనం ఇది ఎనర్జైజ్ చేసుకుంటాం. రాజయోగాలోకి వచ్చేసరికి ఈ రెండు కలిసి సుషుమ్న నాడిలో ప్రవాహం జరుగుతుంది అనమాట. అర్థమైందా? ఈ వేలు ఒకటి ఉందండి. ప్లీజ్ ప్లీజ్ మీ ఫేసుల్లో నాకు ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనపడట్లేదు. ఏమన్నా చెప్తుందా, అర్థమవుతుందా లేదా నాకేం తెలియట్లేదు. యా, అర్థమైంది కదా? ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్. రెండు నాడులు, మూడు నాడులు అండి మెయిన్గా మన బాడీలో. సూర్యనాడి, చంద్రనాడి, సుషుమ్న నాడి. సూర్యనాడి, చంద్రనాడి, సుషుమ్న నాడి కూడా బేస్ ఆఫ్ ద స్పైన్ నుంచే స్టార్ట్ అవుతాయి, కానీ కనపడవు. అంటే మీరు లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఇవి ఏం చేస్తున్నాయి? ఈ నర్వ్స్ అనేవి తీసుకెళ్ళి ఒక దగ్గర జాయింట్ అవుతున్నాయి. ఎక్కడ? ఆజ్ఞా చక్ర అనే దగ్గర జాయింట్ అవుతున్నాయి. అక్కడి నుంచి సుషుమ్న నాడే ప్రవాహం ఉంటుందన్నమాట. మెయిన్కి వెళ్ళిపోతున్నాయి. రెండు ప్రవాహాలు, రెండు ఉపనదులు కలిసి ఒక ప్రవాహంలోకి కలుస్తున్నాయి. అర్థమైందా? ఎస్, గుడ్. ఇప్పుడు నెక్స్ట్ దీనికి మనం ప్రిపరేషన్ ఎలా చేయాలి? ఇప్పుడు మనకు అర్థమైంది ఫోకస్ ఏంటి, మనం ఏం గోల్ అచీవ్ చేయడానికి హఠయోగా కానీ రాజయోగా కానీ చేస్తున్నామో అర్థమైంది. నెక్స్ట్ దేని మీద ప్రిపరేషన్, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మన బాడీని? సో మేక్స్ ద బాడీ అండ్ మైండ్ స్టడీ అండ్ స్ట్రాంగ్. హఠయోగాలో మనకి కాన్సెప్ట్ ఏంటి? బాడీని, మైండ్ని ప్రిపేర్ చేయటం. దేని ద్వారా? ఆసనాస్ అండ్ ప్రాణాయామాస్ ద్వారా, ముద్రాస్ అండ్ బంధాస్ ద్వారా. అర్థమైంది కదా? దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తాం? దేన్ని ప్రిపేర్ చేస్తాం? హఠయోగాలో బాడీని, మైండ్ని ప్రిపేర్ చేస్తాం. సో ఈ ప్యూరిఫై అయిన బాడీని, మైండ్ని యూజ్ చేసుకొని సమాధి స్థితికి, మెడిటేషన్కి, సమాధి స్థితికి వెళ్ళడమే దీని ప్రిపరేషన్. ఏనికి? రాజయోగానికి ప్రిపరేషన్. అర్థమైందా? ఏదైతే మనం బాడీని, మైండ్ని ప్యూరిఫై చేసి రెడీ చేసి ఉంచామో, ఈ రెడీ అయిన బాడీని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం? మెడిటేషను, సమాధి స్థితికి వెళ్తున్నాం రాజయోగాలో. ఇది ప్రిపరేషన్. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్? ఈ రెండిటి మధ్య రిలేషన్ ఏంటి? ఇక్కడ ఏంటి? ఫౌండేషన్ వేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. రాజయోగం అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఉందనుకోండి. ఒక ఇంటికి ఒక ఫ్లోర్, రెండు ఫ్లోర్లు, ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోరు ఉన్నాయనుకోండి. ఈ హఠయోగా అనేది దానికి ల్యాడర్ అనమాట, మెట్లు అనమాట, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళటానికి, అచీవ్ చేయడానికి. అంటే ఒక పర్సన్ పైన ఉన్నాడు అంటే మనం వెళ్ళి వాళ్ళని మీట్ అవ్వాలి అంటే మనం మెట్ల ద్వారానే వెళ్ళగలుగుతాం, ఆర్ ల్యాడర్ ఎక్కుతాం, అంతేనా? నిచ్చెన ఎక్కుతాం. ఈ హఠయోగా అనేది రాజయోగాన్ని పొందటానికి నిచ్చెన. అర్థమైందండి? ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు అచీవ్ చేసాం. ఇక్కడ ఏం మిగులుతుంది మనకి? ఫ్రూట్ అనేది. మెడిటేషన్, సమాధి పొందటం, సాధన, మోక్షాన్ని పొందే స్థితిని, ఫ్రూట్ని మనం ఇక్కడ రాజయోగంలో అనుభవిస్తాం. అర్థమైందా?
మంత్రయోగ అయినా అంతే, లయయోగ అయినా అంతే, మిగతా ఏ సాధనలైనా రాజయోగాన్ని పొందటానికి నిచ్చెన. ఈ నిచ్చెన ఎక్కి మనం ఆ ఫ్రూట్ని అందుకుంటున్నాం. అది కాన్సెప్ట్. అర్థమైందండి? నెక్స్ట్. మంచి మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు మేడం. ఓకే. యా, నైస్ ఎగ్జాంపుల్. ఏ ఇది ఫ్రూట్? రాజయోగం అనే ఫ్రూట్ని అందుకోవటానికి హఠయోగ అనేది నిచ్చెన. ఏదో ఒక ఫ్రూట్ లేండి, మీకు ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ వేసుకోండి. మీ విజువలైజేషన్లో యాపిల్ వేసుకోండి, మ్యాంగో వేసుకోండి, బనానా వేసుకోండి, అన్నిటికంటే ఈ ప్రపంచంలో లేని ఫ్రూట్ అయినా వేసుకోండి, నాకేం బాధలేదు. మితాహార కాన్సెప్ట్కి వెళ్దాం. అర్థమైందా అండి? ఇక్కడ లెఫ్ట్ పెట్టారు కదా, లూనార్ మూన్ లూనార్ ఎనర్జీ లెఫ్ట్, రైట్ వచ్చేసి సోలార్ ఎనర్జీ. సహస్రార చక్రంలో కనపడుతోంది కదా. వెరీ గుడ్. ఇది ఎవరు వేసారో కానీ బాగా వేసారు. కాన్సెప్ట్ చక్రాస్ ఇక్కడ చూడండి, రెడ్ మూలాధార చక్ర. ఇది యాక్చువల్గా స్వాదిష్టానం వచ్చి ఆరెంజ్ అండి, ఎల్లో ఇచ్చారు ఇక్కడ. చక్రాస్ కలర్స్ రాంగ్స్ ఉన్నాయి. స్వాదిష్టానం వచ్చి ఆరెంజ్, మణిపూర ఎల్లో, అనాహత వచ్చేసేసరికి గ్రీన్, విశుద్ధి వచ్చేసరికి బ్లూ కలరు, ఆజ్ఞ వచ్చేసరికి యాష్ కలర్, బూడిద రంగు పర్పుల్ కలర్ అలా ఉంటుంది. సహస్రార వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంటుంది. ఓకే. నాడీస్ వచ్చేసి తెలుపుతోంది కదా, లూనార్ అండ్ సోలార్ ఎనర్జీస్. సుషుమ్న వచ్చేసి ఈ చక్రాస్ సుషుమ్నాలో ఎనర్జైజ్ ఛానల్స్ అన్నమాట. అర్థమైందా? ఎస్. నెక్స్ట్, ఇప్పుడు ఈ హఠయోగాని మన రాజయోగాన్ని అచీవ్ చేయడానికి ఓన్లీ ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రాలు, బంధాలు వేస్తే సరిపోతుందా? చిత్తం కంట్రోల్లో ఉండాలి అంటే అండి 3 రకాలు. అంటే మనం తినే ఆహారం మన బాడీని, మైండ్ని కంట్రోల్ చేస్తుంది. అర్థమైందా? సాత్విక నేచర్, తామసిక్ నేచర్, రాజసిక్ నేచర్ అని 3 నేచర్స్ ఉంటాయి. ఇవి మనకి ఏంటంటే సాత్విక నేచర్లో ఉన్న వాళ్ళకి రాజయోగం అచీవ్ అవటం కొంచెం హఠయోగంలో వెళ్ళి రాజయోగాన్ని అచీవ్ చేయటం అనేది సుభగమైన మార్గం, ఈజీ వే అన్నమాట. తామసిక్ అండ్ రాజసిక్ నేచర్లో ఉండే వాళ్ళకి అది కష్టం. ఎందుకంటే తామసిక్ అండ్ రాజసిక్ నేచర్ వాళ్ళ బిహేవియర్ కానీ ఇది కానీ వేరుగా ఉంటుంది. సో ఎక్కువగా నాన్ వెజ్, ప్రకోపించేవి, ఉల్లి వెల్లుల్లి, డ్రింక్స్, ఆల్కహాలు, ఇవన్నీ ఏంటంటే అండి తామసిక్ రాజసిక్ నేచర్లో ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఉత్తేజాన్ని చేయొచ్చు, అలా అని స్తబ్దుగా పడుకునే నేచర్ని ఇస్తాయి. అర్థమైందా? ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటారు, వాళ్ళకి ఏంటి ఆ నేచర్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళని చూసే ఉంటారు, తాగిన వాళ్ళని సినిమాల్లో కూడా చూస్తుంటారు కదా. ఇప్పుడు నేను యాక్ట్ చేసి చూపించలేను, నాకు రాదు కాబట్టి. సో అలా ఉండే వాళ్ళ నేచరు, వాళ్ళ స్థితి వేరుగా ఉంటుంది, చాలా ఎనర్జైజ్డ్గా ఉంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు? లోగా పడుకుంటారు. సో నాన్ వెజ్ ఐటమ్స్ తినేవాళ్ళు ఇలా ఎక్కువ సాత్వికమైన ఫుడ్ కాకుండా తామసిక్ రాజసిక్ నేచర్లో ఉండే ఫుడ్స్ తినే వాళ్ళకి ఇది అచీవ్ చేయడం అనేది టైం తీసుకునే టైం కూడా కాదు, అచీవ్ చేయడం కూడా కష్టం అండి. గుణాలు మన బాడీని ఏం చేస్తాయంటే మన మైండ్ని ఏం చేస్తానులే పడుకోండి అనేది చూస్తాయి. పొద్దున్నే లేచి యోగా చేయండి రా బాబు, మెడిటేషన్ చేయండి రా అంటే మైండ్ ఏం చెప్తుంది? పడుకో, నీ బాడీకి రెస్ట్ అవసరం, హాయిగా నిద్రపో, శుభ్రంగా తిను అనే చెప్తుంది. రాజయోగాన్ని అచీవ్ చేయాలని ఏం చెప్పదు. సాత్వికమైన నేచర్లో ఉన్న వాళ్ళకి బాడీలో మెటబాలిక్ రేట్ అనేది, మెటబాలిజము అనేది వాళ్ళకి ఏంటంటే కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఈ కరెక్ట్గా వర్క్ అయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా లే, చెయ్యి, చెందు, అచీవ్ చేయాలి, నీ గోల్ ఇది కాదు,
ఇది కాదు. అది ఏదైనా కానివ్వండి, చదువుకోండి, ఇంకోటనండి, యోగా అనండి, భక్తి అనండి, ఇంకోటనండి, ఇంకోటనండి. ఉచ్చారణ కూడా వాళ్ళల్లో ఉండే స్పష్టత వీళ్ళల్లో ఉండదు. సో మితాహార కాన్సెప్ట్ అనేది ఎలా ఉండాలి అంటే, ఆహారం మితంగా తీసుకోవాలి, మోడరేట్ ఫుడ్. అది మన బాడీకి ఎనర్జైజ్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ ఫుడ్ కాన్సెప్ట్ చెప్పాను. ఎనర్జైజ్ చేయాలి. మీ నేచర్‌కి అంటే సాత్విక అయిన నేచర్‌కి దగ్గరగా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, చెట్లున్నాయి. అవి ఏం చేస్తాయి, మనకి ఫ్రూట్స్‌ని, వెజిటబుల్స్‌ని ఇచ్చేటప్పుడు అవతల వాడికి ఇవ్వాలి అనే కోరికతోనే ఇస్తాయి. వాటి ఎలాంటి అంటే నా ఫ్రూట్‌ని నా దగ్గరే ఉంచుకోవాలి, నా ఫ్లవర్‌ని నా దగ్గరే ఉంచుకోవాలి, నా వెజిటబుల్స్ నా దగ్గరే ఉంచుకోవాలనే కాన్సెప్ట్‌లో ఉండదు. నేను నాన్ వెజ్ వాళ్ళని ఎవరిని కించపరచట్లేదు. నేను నార్మల్‌గా కాన్సెప్ట్ చెప్తున్నా. నాన్ వెజిటేరియన్‌లో ఏంటంటే అండి, ఒక ప్రాణిని కోస్తున్నప్పుడు దాని బాధ ఆహ్, ఇది ఆ ప్రాణి యొక్క ఎలా ఉంటుందంటే దాని బాధ ఆ ఫుడ్‌లోకి వెళ్తుంది. అలా వెళ్ళటం వల్ల అది మనం తినటం వల్ల ఆ ఫుడ్ యొక్క గుణాలు మనకి బాడీకి వర్తిస్తాయి. అది కాన్సెప్ట్ అక్కడ. సో, ఈ ఇంకో ఇది ఏంటంటే కాన్సెప్ట్ వల్ల ఆ గుణాలు ప్రకోపించటం వల్ల కూడా మనం ఆ ఇదిని అచీవ్ చేయలేం. అక్కడ నేచర్‌కి దీనికి ఎందుకు అది దీంట్లో కూడా జీవం ఉంది, దీంట్లో కూడా జీవం ఉంది అని మాట్లాడతారు చాలామంది. విషయం ఏంటంటే అండి, ఇక్కడ ఈ జీవం ఆకులు, అలములు తినే వాళ్ళకి ఆకులు అవి వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినే వాళ్ళకి సాత్వికమైన ఇవి ఇవ్వాలి అనే నేచర్‌లో ఉంటాయి. అది నా ప్రాణం పోకూడదు అనే నేచర్‌లోనే ఉంటది. ఇక్కడ కాన్సెప్ట్ అది. ఓకే. నెక్స్ట్. ఇక్కడితో ఆపుదామా? 8:40 అయితుంది. ఇవాల్టి టాపిక్ ఇది మితాహార. సరే, ఇక్కడ ఇంకొకటి కూడా మాట్లాడుకోవచ్చు. మితాహార ఏం చేస్తుందంటే అండి, ప్యూరిఫికేషన్ చేసినప్పుడు బాడీని రాజయోగానికి తీసుకెళ్ళి న్యాచురల్‌గా స్టెబిలిటీనిస్తుంది బాడీకి. మనం దాని గురించి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం తీసుకురావాలి. మన మైండ్‌ని అక్కడ కూర్చోబెట్టాలి. మన బాడీని అక్కడ కూర్చోబెట్టాలి అనే ఇది ఉండదు. ఎనర్జైజ్ న్యాచురల్‌గా ఉంటుందన్నమాట. ఎందువల్ల సాత్వికమైన నేచర్‌లో ఉండడం వల్ల. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? ఆసనాస్ డీప్‌గా వేయటానికి ప్రాణాయామాసు, కుంభకాసు, అష్టక కుంభకాసు, కేవల కుంభకాసు, బాహ్య కుంభకాసు ఇవన్నీ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. బాడీ నేచరు సైన్స్ పరంగానే చూసుకోండి. మీకు వెజిటబుల్స్ తిన్నవాడికి ఫ్యాట్ డిపాజిట్, నాన్ వెజ్ తిన్నవాడి ఫ్యాట్ డిపాజిట్ తేడా ఉంటుంది గదా! వాళ్ళ వేసే విధానానికి, వీళ్ళ ఆసనాస్ వేసే విధానానికి తేడా వస్తుందక్కడ. అంతే. అంతకు మించి ఏం లేదు. అంతకు మించి ఏం లేదు అనుకుంటాం గానీ, అదే పెద్ద టాపిక్ అన్నమాట. అది విషయం. చలో. ఇవాల్టికి ఇక్కడితో ఆపుదాం క్లాసు. ఏదన్నా డౌట్స్ ఉంటే అడగండి. గా ఉంటారు. నిద్రగా ఉండడం, స్తబ్దుగా ఉండడం, ఏ పనిలే ఇప్పుడు చేయొచ్చులే, రేపు చేయొచ్చులే. ఎక్కువ సేపు కూర్చునే ఉంటారు వాళ్ళు. తామసిక్ నేచర్ వాళ్ళ ఇది ఎలా ఉంటుందంటే, కదలకూడదు అనే ఇదిలో ఉంటుంది. రాజసిక్ నేచర్ వాళ్ళ ఇది ఎలా ఉంటుందంటే, హైపర్ యాక్టివ్‌లో ఉంటారు. లేదంటే లోలో ఉంటారు. సాత్విక్ వాళ్ళు అలానూ ఉండరు, ఇలానూ ఉండరు. మధ్యస్థంగా ఉంటారు. నేచర్ అలా ఉంటుంది. అది. ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఇవాళ రాజయోగానికి, హఠయోగానికి మధ్య డిఫరెన్స్ ఏంటి అని డిఫరెన్స్ అంటే మధ్య సంబంధం ఏంటి అని మనం మాట్లాడుకున్నాం. ఇది ఎలాగా, అది ఎలాగా అనేది. హఠయోగం వచ్చేసి రాజయోగాన్ని అచీవ్ చేయడానికి ఒక ప్రిపరేషన్ నిచ్చెన లాంటిదన్నమాట. ఆ ఫ్రూట్‌ని అందుకోవడానికి నిచ్చెన లాంటిదన్నమాట. సో, ఇక్కడ హఠయోగాలో ఏంటేం చేస్తాం మనం, రాజయోగంలోనేమో మైండ్‌ని, చిత్తాన్ని కంట్రోల్ చేయడం అనేది రాజయోగం. హఠయోగం ఏంటంటే బాడీ, మైండ్‌ని ఎనర్జైజ్ చేసుకోవడం. చిత్తం కంట్రోల్ అవ్వాలంటే బాడీ, మైండ్ అనేవి ప్యూర్‌గా ఉండాలి. ప్యూరిఫికేషన్‌లో ఉండాలి. అలా ఉంటేనే
ఇది మన కంట్రోల్లో ఉంటుంది, మన మాట వింటుంది. సో ఇది ఈ రెండిటి మధ్య వ్యత్యాసం అన్నమాట. సో ఫిలసాఫికల్గా కాన్సెప్ట్గా చేస్తే ఏంటంటే హఠయోగ అనేది కాంప్లిమెంటరీ టు ద రాజయోగ అన్నమాట. దీన్ని అచీవ్ చేయాలి అంటే ఇది ఒక పాత్వే అన్నమాట. ఇది ఒక వేలో మనం ఈ వేలో వెళ్తే దీన్ని మనం తొందరగా అచీవ్ చేస్తామనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. సో ఇక్కడ మనం దేని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం? హఠయోగాలో ఫోకస్ ఎలా ఉంటుందంటే అండి బాడీ అండ్ మైండ్ మీద ఉంటుంది, ఎనర్జైజ్ చేసుకోవటం మీద ఉంటుంది, ప్యూరిఫికేషన్ మీద. ఇక్కడ మైండ్ని కాన్సన్ట్రేట్ చేసిన దాన్ని కాన్షియస్నెస్ని కంట్రోల్ చేయటంలో ఉంటుంది రాజయోగంలో. ఇక్కడ గోల్ ఏంటి? బ్యాలెన్స్ చేస్తున్నాం దేన్ని మన ఇక్కడ హాని తాని. హా అంటే సోలార్ ఎనర్జీని, తా అంటే లూనార్ ఎనర్జీని, హా అంటే ప్రాణాన్ని, తా అంటే చిత్తాన్ని. ఇక్కడ మనం ఎనర్జైజ్ చేస్తున్నాం హఠయోగాలో. ఇక్కడ వచ్చేసి ఈ ఎనర్జైజ్ చేసిన దాన్ని మనం ఏం చేస్తున్నాం? కాన్షియస్నెస్ని యూజ్ చేసుకొని సుప్రీం లెవెల్ ఎక్కడ మెడిటేషన్కి, ధ్యానానికి అండ్ సమాధి స్టేజ్కి వెళ్ళటానికి దీన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, ప్రిపరేషన్ ఏం చేయాలి ఇక్కడ? మేక్స్ బాడీ అండ్ మైండ్ స్టడీ అండ్ స్ట్రాంగ్ అండ్ ప్యూర్. ఎలా? ఆసనాసు, ప్రాణాయామాసు, ముద్రాసు, బంధాసు, మితాహారం వల్ల మన బాడీని, మైండ్ని ఇంకేంటి స్టడీగా, స్ట్రాంగ్గా, ప్యూర్గా ఉంచుకోవడానికి హఠయోగాలో ప్రిపరేషన్ చేస్తాం. ఈ ప్రిపరేషన్ అయిన దాన్ని సేమ్ మళ్ళీ మెడిటేషన్కి, ధ్యానానికి యూజ్ చేసుకుంటాం. ఇక్కడ రిలేషన్ ఎలా ఉంటుంది? ఇది ఒక ఫౌండేషన్ అన్నమాట. ఇది పిల్లర్, ఫౌండేషన్ పిల్లర్. దేన్ని? బిల్డింగ్ కట్టడానికి. ఇలా కూడా చెప్పుకోవచ్చు. పిల్లర్ వచ్చేసి హఠయోగ, బిల్డింగ్ వచ్చేసి రాజయోగ. ల్యాడర్ అన్నమాట, నిచ్చెన రాజయోగాన్ని అచీవ్ చేయటానికి. మనం ఇక్కడ ఏం అచీవ్ చేస్తాం? రాజయోగం అనే ఒక ఫలాన్ని అచీవ్ చేస్తాం. సో మితాహార కాన్సెప్ట్ వచ్చేసి మోడరేట్గా ఉండేది, ఎనర్జైజ్ ఇచ్చే ఫుడ్ని తినడం ద్వారా హఠయోగాలో ఉన్న ఆసనాలు, ప్రాణాయామాసు, ముద్రాసు, బంధాసు సాధ్యమవుతాయి అన్నమాట. ఈ సాధ్యమైన దాని ద్వారా మనం చిత్తాన్ని కంట్రోల్ చేసుకుంటాం, రాజయోగాన్ని అచీవ్ చేయడానికి ఉంటుంది. సో ఈ నేచర్స్ రాజసిక్, తామసిక్, సాత్విక్, రాజసిక్, తామసిక్ నేచర్లని మితాహార కాన్సెప్ట్ ఏదైతే సాత్వికమైన ఫుడ్ తీసుకోవడం ద్వారా మనం ఈ రాజసిక, తామసిక నేచర్ నుంచి సాత్వికమైన నేచర్లోకి రాగలం. ఇది ఇవాల్టి క్లాస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే